అక్షయ. అది సరే కానీ కళ్యాణ్, మొన్న నువ్వు నాతో ఏదో చెప్పాలి అన్నావు, ఏంటి అది? అది అది తర్వాత చెప్తాలే కానీ నీ గొంతు విని చాలా కాలమైంది. మనం చదువుకునే రోజుల్లో నువ్వు పాటలు బాగా పాడేదాను కదా, నా కోసం ఒక పాట పాడవా? ఇంకా నయం, జోల పాట పాడి నన్ను నిద్ర పుచ్చుడు అనలేదు. అక్షయ, అలా అంటే నా కోపం వచ్చేస్తుంది. వస్తే రానివ్వండి. అయితే అక్షయ్ మేడం కూడా కోపం వచ్చిందన్నమాట. అంటే ఏంటి, మీ మగలకి కోపం వచ్చేది, మా ఆడవాళ్ళకి రాదా? సర్లే, ఈ గిఫ్ట్గా ఇద్దామని దారిలో మల్లెపూలు కొన్నాను. ఏం చేస్తాం, వీటిని నీ జడలో ఉండి అదృష్టం లేదు. మరి ఇవి నా దగ్గర దేనికి, పారేస్తే పోలా? కళ్యాణ్ కళ్యాణ్ కళ్యాణ్, మల్లెపూల పడేస్తారా? ఆహా, నాతో పని లేనప్పుడు నా పూలతో ఏం పని? కళ్యాణ్, నాకు పూలంటే ప్రాణం అని తెలిసే కదా నన్ను ఇలా ఆట పట్టిస్తున్నావు. అవును, పూలకి నీకు బంధం ఏమిటి అక్షయ? దానికైనా కావాల్సింది ఏంటి? పూలు, గాజులు, పసుపు, కుంకుమ. వీటికన్నా ప్రతి ఆడది అంతకు మించి ఇంకేం కోరుకోదు కళ్యాణ్. అయ్యి బాబాయ్, ఆపు నీ పూల సుత్తి. నీకు అలానే ఉంటుందిలే బాబు. అక్షయ, నువ్వు నిండు ముత్తయ్యలా ఉండాలని, కళకళలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అక్షయ. కళ్యాణ్, మరైతే నేను వెళ్ళానా? సరే, అలాగే అక్షయ, ఐ లవ్ యూ. ఈ పదరం నీ ఎదురుగా చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నా. పదే పదే ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇడ్లీతోనో కాఫీతోనో సరిపెడుతున్నావు. కానీ నా ప్రేమ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నా ప్రేమ నీకు తెలపడం ఎలా, డ్రీమ్ ఎలా?